ప్రైజ్ ద లార్డ్. శవశక్తి సుత్తిబాబు అంట. జనం ఎక్కువ చూడాలని ఎక్స్ పాస్టర్ అని పేరు పెట్టుకున్నాడు. వాడంటాడు యేసుక్రీస్తులో చాలా అవలక్షణాలు ఉన్నాయంట. ఒరే బుకియా, నువ్వు కాదు నీ బాబు వచ్చినా కూడా ఆయనలో అవలక్షణం. ఎందుకంటే ఆయన మచ్చ ముడత డాగులేని దేవుడు, మహాపరిశుద్ధుడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆ దేవాది దేవుడిలోనే నువ్వు తప్పులు చెప్తున్నావంటే అందుకే నువ్వు అన్యుడిగా వెళ్ళిపోయావు, ధన్యుడిగా లేకపోయావు. సరే, క్లుప్తంగా చెప్తున్నాను. నా వీడియో లేదా ఫేస్బుక్లోనో స్టేటస్లోనో చాలామంది చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, వాళ్ళందరూ దీవింపబడుదురు గాక. దేవి అనే ఒక యువతియో, నడి వయసుదో, ముసలిదో, లేకపోతే అటు ఇటు కాని మాడ, నాకు తెలీదు. నిన్న కనకారం అనే ఒక ఆయన కనబడి, ఏమంటే మీ ఇదే ఛానల్ పేరు ఏంటంటే చెప్పాను. అది ఎవరితో దేవి అంట. మీ అస్తమానం విమర్శిస్తూ కామెంట్లు పెడుతుందండి అంటే, దాని కర్మకి నేను బాధ్యుడిని కాదు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అని బైబిల్లో ఉంది. మరి ఆ దేవి అనేది అన్యురాలో ధన్యురాలో నాకు తెలియదు. ధన్యురాలైతే అలాగా ఒక వయసులో పైబడ్డ వాడిని లేదా అభిషేకింపబడ్డ దైవ సేవకుడిని విమర్శించదు. బహుశా ఆమె స్త్రీ కాకపోవచ్చు, మాడ అయి ఉంటుంది. ఈ సుత్తిబాబు విమర్శించినట్టుగా నా దేవుడికి వాడి బాబు కూడా తప్పు పట్టలేడు. వాడు మొక్కే దేవుళ్ళలో నేను రామాయణం, భారతం, భాగవతం అన్నీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే అవపోసన పట్టాను. కానీ నేను నోరు తెరిచానంటే నాకు మా బార్బరు, మా నేను టిఫిన్ తినే హోటలు, ఇక చాలామంది నాకు అన్యులు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టినోడిని అవుతానేమో. వాళ్ళు దేవుళ్ళు కాదురా బాబు, శవశక్తిలో చేరావు. ఇక్కడే నీ జాతకం, నీ బతుకు తెలిసిపోయింది అంటే కాస్త ఎక్కువ మంది చూస్తారనేసి ఎక్స్ పాస్టర్ అని పెట్టుకున్నావు. సుత్తిబాబు, ఇప్పటికైనా క్షమాపణ అడుగు. ఆయన నిజమైన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన నైవేద్యాలు అడగని దేవుడు. 2-3 ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉండే దేవుడు. మనుషుల కోసం మనిషి అవతారంలో వచ్చిన దేవుడు. గుర్రం, ఎలక, ఏనుగు, బర్రె ఆ అవతారాల్లో రాలా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒరిజినల్ దేవుడిని నువ్వు తిట్టమాకర బుకాడియా. ఆ దేవి అనేది కూడా నా గురించి అలా అనిందంట. నేను అలాంటివి పట్టించుకోను, ఎందుకంటే యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. ఈరోజు అంటే మార్చి 11వ తారీఖు 2026వ సంవత్సరం ఉదయం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నన్ను స్వస్థపరిచితివి. యెహోవా నా దేవా, పాతాళంలో నుండి నన్ను లేవదీస్తివి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడేవాడురా సైతాన్. నిన్నే సుత్తిబాబు విమర్శించమాకు చెప్తున్నాగా. నీకు దమ్ముంటే, సీమ నెత్తురుంటే రామాయణం, భారతం, భాగవతాల్లోని ఏ అంశం గురించైనా నాతో వచ్చి మాట్లాడు. మన ఇద్దరం, నీకు 5,000 ఇస్తాను నేను తప్పులు చూపించకపోతే. నువ్వు బైబిల్లో ఎన్ని అవలక్షణాలు చూపిస్తావు చూపి, బేవర్స్ నాయాల. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్లో రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.